అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మనం జూన్ నెలలో 3వ ఆదివారంలో మనందరం కూడా చేరి దేవుని స్తుతించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించారు. మరి ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డేగా తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు. మీరు కూడా చెప్పండి. మీ అందరికీ కూడా చాలా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫాదర్స్ డే సందర్భముగా దేవుని వాక్యాన్ని నేను మీకు అందించబోతున్నాను. ఇది ఫాదరు అను పదము హెబ్రీ పదమైనటువంటి ఫాటర్ అనేటువంటి పదము నుండి ఇది వచ్చింది. దీని భావం ఏంటంటే, దీని యొక్క భావం ఏంటంటే, ఫాదరు అంటే ఉత్పత్తి కొరకు కష్టపడేవాడు, అంటే ఉత్పత్తికి కారకుడు. ఫాదరు అనేవారు ఏంటంటే, ఒకటి ఉత్పత్తికి కారకుడు, రెండవది పోషించేవాడు, మూడవది ఉపదేశించేవాడు, నాలుగవది క్రమశిక్షణలో పెంచేవారు, ఐదవది శిరస్సు ఆలోచనిచ్చి నడిపించేవాడు, ఆరవది శ్రద్ధ తీసుకునేవాడు, ఏడవది కుటుంబాన్ని బిడ్డలను అభివృద్ధిలోనికి తీసుకొచ్చేవాడు. మంచి తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, పిల్లల కొరకు ప్రార్థిస్తాడు, పిల్లల కొరకు ప్రతిష్ఠిస్తాడు, పిల్లలను పోషిస్తాడు, పిల్లలను ప్రేమిస్తారు, వారి ఎడల జాలి పలుతాడు, పిల్లలకు మంచి మాటలను మంచి మార్గాన్ని బోధిస్తాడు, నేర్పిస్తాడు, పిల్లలను క్రమశిక్షణలో జాగ్రత్తగా పెంచుకుంటాడు, పిల్లలు చేసే తప్పులను క్షమించి అవమానపరచకుండా వారిని జాగ్రత్తగా సరిదిద్దుకుంటూ ఉంటాడు, పిల్లల్లోని తలంతులను తెలుసుకుని వారికి ప్రోత్సాహకారిగా ఉంటారు, పిల్లలను కాపాడి పిల్లల్ని ఎప్పుడు కూడా సంరక్షిస్తూ ఉంటారు, పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చేవాడుగా ఉంచబడుతూ ఉంటాడు. మంచి తండ్రి చేయకున్నటువంటి విషయాలు. మంచి తండ్రి కుటుంబంలో ఏం చేయకూడదు. ఒకటి, పిల్లల ఎదుట కోపమును ప్రదర్శించకూడదు. రెండవది, మన కుటుంబంలో అబద్ధము ఆడకూడదు. మూడవది, పిల్లలను భయపెట్టి పని నేర్పించరాదు. భయపెట్టి పనిని నేర్పించకూడదు. వారికి ఇష్టపూర్వకంగానే మనం ఏదైనా వారిని నేర్పించాలి. లేకపోతే ఏం చేస్తారంటే, మనమంటే భయపడేంత కాలం పని చేస్తారు, ఆ తర్వాత నీ మాట లెక్క చేయక, అంటే నీ వంటి భయం పోయిన తర్వాత లెక్క చేయరు. ఇష్టపూర్వకంగా వారికి ఏం చేయాలి? మన పనులను నేర్పించాలి. నాలుగవది ఏంటంటే, దుర్వ్యసనములు తండ్రికి ఉండకూడదు, దుర్వ్యసనాలు ఉండకూడదు. అంటే కష్టపడిన విలువైన డబ్బులు వృధా పాడు చేసేవాడుగా, కుటుంబానికి పిల్లలకు రాకుండా దానిని వ్యర్థపరిచేవాడుగా
ఉండకూడదు. 5, అసభ్యముగా ప్రవర్తింపరాదు. కుటుంబంలో అసభ్యంగా ఉండొద్దు. ఎందుకనంటే మన పిల్లలకు మనం మాదిరి, మన పిల్లలు మనం చూస్తున్నారు, మన పిల్లలు మనం చూస్తూ పెరుగుతూ ఉంటారు. అందుకే కుటుంబంలో ఎలా ఉండకూడదు, అసభ్యముగా మనం ప్రవర్తించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. 6వది, ఇతరుల ఎదుట పిల్లలను తక్కువ చేసి కించపరిచి మనం మాట్లాడకూడదు. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే గౌరవించుకోవాలి. జాగ్రత్తగా మనము మన పిల్లలను మనం గౌరవించాలి తప్ప మన పిల్లలను మనం ఎక్కడ కూడా బయట తక్కువగా చూపించకూడదు. ఇక 7వదిగా చూస్తే మన పిల్లలు మనం ఏం చేయకూడదంటే శపించరాదు, శపించుకోకూడదు. శపించరాదు, శపించుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిస్థితిలో నువ్వు జాగ్రత్తగా నీ కుటుంబ వ్యవస్థలను జాగ్రత్తగా మనం పోషించాలి, పెంచాలి, జాగ్రత్తగా మనం ఉండాలి. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. తండ్రి అనుకుని కనికరపడి ముద్దు పెట్టుకొనేను. కానేను. అయితే తండ్రి చాలు. ఇక్కడ మనం చాలా విషయాలు ఇవన్నీ మనకు తెలిసినాయి. అయితే తండ్రి తన పిల్లలు పొరపాటు చేస్తున్న ఎలాంటి ప్రేమ కలిగి తన పిల్లలను ప్రేమిస్తారు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కుటుంబ వ్యవస్థలో రకరకాలుగా తండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు, అలాగని పిల్లలు ఉంటారు. కుటుంబం కొరకు కష్టపడేటువంటి తండ్రి ఉంటే కుటుంబాన్ని పట్టించుకోకుండా జీవించేటువంటి తండ్రులు కూడా మనకు కనిపిస్తున్నారు. అందుకే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మన జీవితాల్లో మనం అనుకున్నంతగా వారిని అభివృద్ధిలోనికి తీసుకురాలేకపోతున్నాం. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థ సామాన్యమైనది కాదు. ఎందుకంటే కుటుంబం నుంచే ఒక మంచి అనేది ప్రారంభించబడితే మనము ఎక్కడున్నప్పటికీ కూడా ఆ మంచిని మనం ప్రొడక్ట్ చేయొచ్చు. అందరికీ కూడా దానిని మంచిని మనము సమాజానికి మన పిల్లల ద్వారా అందించవచ్చు, మన ద్వారా అందించవచ్చు. అందుకే నేను చెప్పేది, సంఘములో మనం ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మంచివారుగా మనం ఇక్కడ మార్పు చెంది మనం జీవిస్తామో, ఈ మార్పు చెందినటువంటి సంఘములో ఉన్నటువంటి బిడ్డలు సమాజానికి దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి అనేది రూపిస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. కనుక మనం దేవుని మందిరములో మనము మార్పు చెందని పిల్లలుగా మన జీవితాలు ఉంటే ఆ సమాజంలోకి వెళ్ళిన తరువాత కూడా మనము మార్పు చెందినటువంటి జీవితాలతోనే మనం బ్రతకాల్సి వస్తుంది. ఇలా సమాజం చూసినప్పుడు ఏమంటారంటే, వీళ్ళు దేవుని మందిరానికి వెళుతున్నారు, వీరు రక్షణ పొందారు, వీరు మారు మనసు పొందారు, కానీ వీరు లోకస్తుల్లాగానే ఉన్నారు. అంటే ఏమవుతుంది అంటే, ఇక్కడ తయారు చేయబడుతున్న ప్రోడక్ట్కి సమాజంలో గౌరవం ఉండదు, దానికి విలువ అనేది ఉండదు. దానిని బట్టి దేవుని నామానికి ఏమవుతుంది? అవమానం కలుగుతుంది.
సరైనటువంటి మంచి వస్తువు కానప్పుడు, మంచి నాణ్యత అనేటువంటిది ఉన్నప్పుడు ఆ కొట్లోకి ఎవరు వెళ్ళరు? ఆ కొట్లోకి ఎవరు వెళ్తారా? ఒక ప్రోడక్ట్ లేనటువంటి, ఒక నాణ్యత లేనటువంటి పిల్లల్ని ఎవరైనా చేసుకుంటారా? చేసుకోరు. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళరు. అందుకే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది నీతో అంతరించిపోయేది కాదు. అది నీతో అది పాడు లేకపోతే శిథిలమైపోయేది కాదు. అది నీ ద్వారా అది ఏమవ్వాలంటే అది అంతకంతకు అది అభివృద్ధిలోనికి వెళ్ళాలి. అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే దేవుడు మనకిచ్చిన పిల్లలను జాగ్రత్తగా, పరిశుద్ధులుగా, చెడు స్నేహాలకు దేనికి వెళ్లకుండా ఒక మంచి ప్రోడక్ట్ను మన సమాజానికి చూపించేవారుగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలి. ఇది మన బాధ్యత. అందుకే బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపించండి. ఇంకా మనం ఏం చేయాలంటే మన పిల్లలకి మన పూర్వపు స్థితి ఏదైతుందో అది మన పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే మీరు మంచంలో ఉన్నప్పుడైనా లేకపోతే నడుస్తున్నప్పుడైనా మీరు కూర్చున్నప్పుడైనా మన పిల్లలకి ఈ స్థితి ఎవరిచ్చారో, ఎలా వచ్చిందో అది కూడా మన కష్టాలు, బాధలు మనం చెప్పాలి. మన పిల్లలకి మన బాధలు, కష్టాలు తెలియదుగా. ఇవాళ ఉన్నటువంటి స్థితి వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనం తినక ఉండి లేక ఎన్ని బాధలు పడి మన పిల్లలకి ఈ స్థితి ఇచ్చామో వారికి తెలియదు. ఈ విషయాలు ఎవరు చెప్పాలి? మనమేం చెప్పాలి? మనకి ఏమీ లేకపోయినా బాగా ఉండవాళ్ళకులాగా మనం బిల్డప్ ఇస్తే మన పిల్లలు ఏమనుకుంటా ఉండవాళ్ళే కాదని వాళ్ళు ఇంకా బిల్డప్లు ఇస్తారు. మనం ఎంత ఇస్తే వాళ్ళు అంత ఇస్తారు. అందుకే జాగ్రత్తగా మన జీవితాల్లో మనం ఒదిగి పరిస్థితులను బట్టి జాగ్రత్తగా మన కుటుంబ జీవితాన్ని సమాజంలో ఎవరికంటే తక్కువ లేకుండా జాగ్రత్తగా మన పిల్లలు మనం పోషించుకోవాలి అని చెప్పి మనకున్న పరిస్థితులను బట్టి దొంగలుగానో, మోసగాళ్ళుగానో, తిరిగిపోతులుగానో రకరకాలుగా నీ కుటుంబ కొరకు ఒకవేళ నువ్వు జీవిస్తే ఆ జీవితాన్ని మన పిల్లలు చూస్తారు. అదే జీవితంలో మన పిల్లలు ఇది బాగుంది కదా, ఇలా జీవిస్తే బాగుంటుంది కదా, ఇది చక్కగా ఆదాయం వస్తుంది కదా అని మళ్ళీ మన పిల్లలు కూడా ఏం చేస్తారు? జాగ్రత్త. అందుకే నీ వ్యవస్థను, నీ జీవితాన్ని నీ యొక్క క్షేమం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు నువ్వు వేసే ప్రతి అడుగు అది నీతో అంతరించిపోదు. అది నీ తరువాత ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? అందుకే ఇంత ప్రయాసపడేది. నేను ఇక్కడికి సేవకు వచ్చినప్పుడు పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. దీనికి నేను చెప్పాల్సిన పనేమీ లేదు. దీని మధ్య ఎంత శ్రమ, ఎంత కష్టము, ఎన్ని బాధలు, ఎన్ని పరిస్థితులు, అవమానాలు భరించాల్సి వచ్చిందో కూడా మనందరికీ తెలుసు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఈ ప్రయాసపడుతున్నటువంటి వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇవాళ సమాజం ఏం చేస్తుంది అంటే నాకు నువ్వేమిచ్చావు, నువ్వేం సంపాదించావు, నాకేం పెట్టావు అని తల్లిదండ్రుల్ని నిందించి, తల్లిదండ్రుల్ని అగౌరవపరిచి, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇవాళ మనము ఈ మాట మనం పలికితే రేపొద్దుండి నీ పిల్లలు కూడా నిన్ను కూడా అదే ప్రశ్నిస్తారుగా. నువ్వేం సంపాదించావు, నువ్వేం పోషించావు, ప్రశ్నిస్తారా లేదా? ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఉండి లేక వారికి ఉన్న దానిలోనే మనల్ని ఏదో ఒక విధంగా వాళ్ళు ఏం చేశారు? సమాజంలో మనకంటూ ఒక స్థితిని వాళ్ళు ఇచ్చారు. అది తల్లిదండ్రులు ఇవ్వకపోతే నువ్వు చిన్నప్పటి నుంచే నీకు మాటలు, నడక, ఈ బట్టలు ఇవన్నీ నువ్వే సంపాదించుకున్నావా? ఇవన్నీ ఎవరు సంపాదించారు? ఇవన్నీ ఎవరు చేశారు? ఇదంతా తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులు ప్రయాస లేకుండా నువ్వు ఈ స్థాయికి కొద్దిమంది అంటారు నేను హాస్టల్లోనే ఉండే చదువుకున్నానండి, నాకు తల్లిదండ్రులు నాకేమీ పెట్టలేదు, నేను ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే అప్పుడు ఏదో చుట్టం చూపుగా ఏదో 4 రోజులు ఉండేవాడిని తప్ప నేనంతా బయటే ఉన్నాను, నా తల్లిదండ్రులను చూసింది ఏమీ లేదని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు.
చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, తల్లిదండ్రులు చూడకోకుండా నీవు హాస్టల్కి వెళ్ళే స్థితి, లేకపోతే హాస్టల్కి వెళ్ళునైనా అని చెప్పే స్థితి నీకెవరిచ్చారు? నువ్వు వెళ్ళేవా? నీకు ఆ మార్గం తెలుసా? ఇక వల్ల మనం సమాజంలో ఏమైపోయాం అంటే, ఆ వ్యవస్థను మనం నిన్ను నువ్వు గొప్ప చేయటానికి ఎదుటివారిని తక్కువ చేయటం. నేను ఇంత జ్ఞానము కలిగిన వాడిని, లేకపోతే నేను ఇంత తెలివిగలవాడిని అని నువ్వు చెప్పుకోవటానికి ఎదుటివాడిని మనం ఏం చేస్తున్నాం? చాలా తక్కువ చేసి మాట్లాడటం, చూపించడం సమాజంలో చూస్తున్నాం. ఇది ఏమాత్రము కూడా ఇది మంచిది కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తూ ఉంటున్నాను. తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు. తల్లిదండ్రులు నీ భవిష్యత్తు కొరకు వారి భవిష్యత్తుని త్యాగం చేస్తున్నారు. వారి అందసంధాలు త్యాగం చేస్తున్నారు. వారి కష్టాజీతాన్ని త్యాగం చేస్తున్నారు. నీకు ఏ కష్టం వచ్చినా అల్లాడిపోతారు. నీ భవిష్యత్తులో నువ్వు ఎక్కడైనా ఓడిపోతుంటే నీకంటే ఎక్కువగా తల్లిదండ్రులు చాలా దుఃఖపడతారు. నీకు పెళ్ళి అవ్వపోయినా బాధపడతారు, నీకు ఉద్యోగం రాకపోయినా బాధపడతారు, నీకు బిడ్డలు లేకపోయినా బాధపడతారు. వారు కష్టపడి సంపాదిస్తున్న ప్రతి రూపాయి నీ కొరకే అక్కడ దాచిపెడతారు, ఖర్చు చేస్తారు. ఆఖరికి గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా పిల్లల కొరకే. ఈరోజు నేను అంటున్నాను, తల్లిదండ్రులు ప్రేమ సామాన్యమైనది కాదు. పిల్లలు గుర్తించకపోతే ఆ ప్రేమను మన పిల్లలకి పంచాలి, మనం చెప్పాలి విషయాలు. అలా ప్రేమ కలిగినటువంటి వారుగా మన పిల్లల్ని ఎప్పుడైతే పెంచుతున్నామో సమాజంలో వారు క్రూరమైన వారుగా, ద్వేషకులుగా, అంతకులుగా, దయాదాక్షిణ్యం లేని వారుగా వారు జీవించరు. ఎవరికి హాని చేయరు. కుటుంబంలో నుంచే మన ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. నీ స్వార్థము కొరకు ఎదుటి వారిని, ఏ కుటుంబాన్ని మనం గాయపరచొద్దు, ఎవ్వరికి మనం హాని చేయొద్దు. అలా మన పిల్లలు పెంచాలి. మన పిల్లల్ని నీతి న్యాయములకు నిలయమైన దేవుని పిల్లలుగా మన పిల్లలు మనం పెంచాలి. దేవుని మందిరమును కూడా మన దొంగల గుహగా దీన్ని చేయటానికి లేదు. ఇది దేవుని ఆరాధించే మందిరముగా, పరిశుద్ధమైన స్థలముగా ఇది ఉండాలి. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇక్కడ నీ ఆరోగ్యం కొరకు, నీ బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు, గర్భఫలాల కొరకు, వివాహాల కొరకు, నీ గృహాల కొరకు, నీ శాంతి సమాధానం కొరకు, నీ కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పోట్లాట్లు, సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి విడుదల కొరకు ఇక్కడ చక్కగా ప్రార్థనలు జరిపించబడుతున్నాయి. ఇక్కడ ఒక మంచి ప్రొడక్ట్ ఇక్కడ ఏర్పాటు చేయబడాలి. ఇది ఇక్కడ ఏదో రాజకీయముగా, ఇక్కడేదో లోకానుసారమైనటువంటి శరీర సంబంధమైనదిగా ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఇక్కడ లోకానుసారమైన వారిని ఆధ్యాత్మికముగా తీర్చిదిద్దేదే ఈ స్థలం. ఈ స్థలాన్ని మనం ఎప్పుడు కూడా ఎలా చూడాలి అంటే, ఇది ఒక ఆధ్యాత్మికమైన స్థితికి అనేకులకు మంచిని చేస్తుందా, ప్రార్థన చేస్తుందా, అనేక మందికి ఇక్కడ ప్రార్థన స్థలముగా ఉందా, ఇక్కడ ఈ ప్రార్థన స్థలములో అనేక మంది బాగుపడుతున్నారా, అనేక మందికి ఇక్కడ మంచి జరుగుతుందా అన్నటువంటి దానిని మనం చూడాలి తప్ప ఒక శారీరకముగా లేకపోతే లోకస్తులాగా ప్రవర్తించినట్లుగా ఇక్కడ మనం ఎవరు కూడా ప్రవర్తించడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కుటుంబ వ్యవస్థ అనేటువంటి దానిలో మనకు పెద్దలు చెప్పేది ఏంటంటే, సాగరమైన ఏదొచ్చేమో కానీ సంసారాన్ని వేదటం చాలా కష్టము. ఇది కష్టముతో కూడింది. ఇదేదో ఆడుతూ పాడుతూ జీవించేటువంటిది కాదు. ఎందుకనంటే ఒక వ్యవసాయదారుడు తన వ్యవసాయం ద్వారా ఒక మంచి లాభసాటిని తను సాధించాలి అంటే అతడు చాలా రాత్రనగా పగలనగా చాలా కష్టపడాలి. దాని కొరకు చాలా పెట్టుబడి పెట్టాలి. ఇన్ని చేస్తే తప్ప మనకి ఈ స్థితి, ఈ భవిష్యత్తు మనకు రాదు. దీని వెనుక చాలా శ్రమ ఉంటుంది, దాని వెనుక చాలా ఆలోచనలు ఉంటాయి, దాని కొరకు చాలా ఖర్చు ఉంటుంది, త్యాగాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి తప్ప ఆ స్థితి అనేది అక్కడ రాదు. ఊరికి వచ్చేది కాదు. ఏ కుటుంబమైనా ఎవరైనా మంచిగా చదువుకుని ఒక మంచి పొజిషన్కి వెళ్ళారంటే అది ఊరికే రాలేదు. వారి కష్టం ఉంది, అక్కడ
వారి శ్రమ ఉంది. అందరిలాగా ఆడుకుంటానికి, అందరిలాగా తినటానికి, త్రాగటానికి, అందరిలాగా జీవించటానికి అక్కడ అవకాశము లేకుండా జాగ్రత్తగా ప్రతి రూపాయి, ఇది నా పిల్లలకి, ఇది నా కుటుంబానికి, రేపేం వస్తుందో, రేపేం జరుగుతుందో, నా పిల్లల కొరకు నేను ఎంతో కొంత, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు నేను కష్టపడుతున్నాను, ఈరోజు నాకు చేతులు నేను డబ్బులు వస్తున్నాయి, వీటిని జాగ్రత్తగా నేను చేసుకోవాలి. మన కడుపే మనకు దేవుడు కాదు, మన సంతోషమే కాదు, మన సంతోషాన్ని పక్కన పెట్టి మన పిల్లల సంతోషాన్ని చూడాలి, మన భార్య సంతోషాన్ని చూడాలి, మన తల్లిదండ్రుల సంతోషాన్ని మనం చూడాలి. ఇది మన బాధ్యత. చాలామంది తల్లిదండ్రులు నిష్ఠూర పెట్టేవారు, తల్లిదండ్రుల్ని ఏమాత్రము కూడా గౌరవించుకోకుండా, తిందామా లేదా అని ఎక్కడ కూడా వారిని ప్రేమించుకోకుండా ఆ తల్లిదండ్రుల్ని చాలా గాయపరిచేవారు చాలామంది ఉన్నారు. ఈ పద్ధతులు, ఈ ఆలోచన మంచిది కాదు. ప్రభు వాక్యం చెబుతుంది, నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించుము. ఈరోజు నీ జీవితంలో ఒక వ్యక్తిని గౌరవించటము అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబంలో నేర్చుకుంటావో, నువ్వు నేర్పిస్తావో, నీ పిల్లల సమాజంలో ఎవరిని కించపరచుకోకుండా గౌరవంగానే అందరినీ మాట్లాడతాడు. అంటే నీ జీవితంలో ధిక్కరణ, ఒక మనిషిని తేలిగ్గా, ఒక మనిషిని అవమానకరంగా, ఒక మనిషిని లెక్క లేకుండా మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఆ వెనుక మనకు వచ్చేటువంటి మన పిల్లలు కూడా అదే. ఎందుకనంటే తల్లిదండ్రులు చేలో మేస్తుంటే పిల్లలు గట్టి మీద మేయరుగా. పిల్లలు కూడా ఏం చేస్తారు, మనతో పాటే వారు కూడా నడక నేర్చుకుంటారు, మాట నేర్చుకుంటారు, పరిస్థితులన్నీ నేర్చుకుంటారు. అంటే వారు అలా ఉండటానికి, అలా ఆ పిల్లలు మారిపోవటానికి కారకులు ఎవరు? అదే మనమేనండి. ఏదో నా పిల్లల కొరకు నేను చేస్తున్నాను అంటే రేపు కూడా తన కొరకు, తన పిల్లల కొరకు తను కూడా అదే చేస్తున్నాడు కదా. జాగ్రత్త. నీ కుటుంబంలో చెడుని నువ్వే నేర్పుతున్నావు, చెడును నువ్వే ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావు, చెడు నీ జీవితంలో నువ్వు ఎక్కువగా తప్పిస్తున్నావు. ఆ చెడు నీ కుటుంబంలోకి వస్తే, అది నీ బిడ్డలోకి వస్తే ఆ గాయము, ఆ వేదన నీకు అర్థమవుతుంది. ఒక ఆశీర్వాదకరమైన పిల్లలు అలా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంటే నువ్వు కష్టపడి సంపాదించినటువంటి ఆ ప్రోడక్ట్ ఎందుకు పనికి రాకుండా అది బూడిదలో పోసినటువంటిది బయట పారబోయేలాగా ఆ ప్రోడక్ట్ పాడైపోతుంటే లాభాన్ని ఆశించేవాడు, క్షేమాన్ని ఆశించేవాడు, మంచిని ఆశించేవాడు ఏడుపు తప్ప సంతోషం ఉండదు. అది ఏమైతే నాకెందుకులే, కుటుంబం ఏమైతే నాకెందుకులే అనేవాడికి ఆ బాధ తెలియదు, ఆ విలువ తెలియదు, ఆ గౌరవం తెలియదు. జాగ్రత్త. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది నీ చేతిలో దేవుడు పెట్టాడంటే నిన్ను దేవుడు ఎంత నమ్మకముగా నిన్ను నమ్మాడో చూడండి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన బిడ్డలను నువ్వు జాగ్రత్తగా పెంచుతావనే, నువ్వు అజ్ఞానిగా కాకుండా జ్ఞానము కలిగి నీ కుటుంబ వ్యవస్థను అపవాదికి అప్పగించకుండా, అపవాది యొక్క ఉచ్చులో మన కుటుంబం, మన పిల్లలు పడిపోకుండా, అపవాది వేసే బాణాలకి మన పిల్లలు గాయపరచబడుకోకుండా, నీ కనులు ఎదుటే నీ పిల్లలు విలవిలలాడిపోతుంటే ఏ తల్లిదండ్రులు పిల్లలను చూసి సంతోషంగా ఉండగలరు? రోజు బ్రతికి ఏడ్చేవాళ్ళు, సస్తూ ఏడ్చేవాడు ఎంతమంది లేరు? పిల్లలు చూసి, భర్తను చూసి, కుటుంబ పరిస్థితులు చూసి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఫాదర్స్ డే రోజున నేను చెప్పేది ఏంటంటే, తప్పులు చేయని వారు ఎవరు ఉండరు, కానీ తప్పులు ఎల్లకాలము నీ కుటుంబాన్ని నాశనమేదట్టు చేయొద్దు. ఏదో తింటున్నామని చెప్పేసి మెళ్ళలో వాటిని వేసుకు తిరగం కదా. జాగ్రత్త. ప్రతిదానికి గుట్టు ఉంటుంది, ప్రతిదానికి రహస్యం ఉంటుంది. నువ్వు చేసిన మార్గము నా పిల్లలు వెళ్ళకూడదు అనేటువంటి జాగ్రత్త కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ముందు నీ కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి, నీ పిల్లల విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకని అంటే నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా ఉన్నావో నీ పిల్లలకి నీ రూపురేఖలేగా వచ్చేది, నీ మాటలేగా వచ్చేది, నీ ఆలోచనలేగా వచ్చేది. నీలాగానే కదా పిల్లలు ఉండేది. ఏమంటారు, మా ఫాదర్ నాకు హీరో, ఆయన ఎలా ఉంటే అలాగే.
అంటే నీ జీవితంలో నీ యొక్క మంచి ప్రవర్తన ఏదైతే ఉందో అది నీ పిల్లలకు మంచి చేస్తుంది. నీలో బ్యాడ్ ప్రవర్తన ఏదైతే ఉందో అది నీ పిల్లలకు హాని చేస్తుంది. అది నీతో అంతమవట్లేదు, అదొక వ్యాధిలాగా అది నీ ద్వారా ప్రారంభించబడింది. అది నీ పిల్లలకి ఆ స్థితి వస్తుంది. అందుకే మారాలి, పరిస్థితులు మారాలి, మార్పు చెందండి. ఆ మార్పు చెంది నువ్వేం చేయాలంటే నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలో తెలుసా? నీవు దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థన చేయండి. తప్పు జరిగింది, తెలుసో తెలియకో, తన అజ్ఞానమో, స్నేహితుల యొక్క ప్రభావమో, చుట్టుప్రక్కల యొక్క ప్రభావమో, ఏదో పరిస్థితి బట్టి అతడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేశాడు, తల్లిదండ్రుల మీద కోపపడ్డాడు. ఆయన ఏం చేశాడు? ఆస్తి తీసుకువెళ్ళిపోయాడు. అతడు పాడైపోయాడు, ఖర్చు అయిపోయాడు, ఏమీ లేని దరిద్రుడైపోయాడు. తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే తండ్రి ఏం చేశాడు? కోపపడలేదు. ఇప్పుడు నీకు తండ్రి కనిపించాడా అని అనలేదు. ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి, ఉంగరం తీసుకురండి, చెప్పులు తీసుకురండి, నా కుమారుడు సింహాసనం మీద కూర్చోబెట్టండి. తండ్రి ప్రేమ. ఈరోజు ఆ ప్రేమను మనం చూపించలేము మన తల్లిదండ్రులకి. మన పిల్లల్ని చూసుకుంటాం, మన కుటుంబాన్ని చూసుకుంటాం, మనల్ని మనం చూసుకుంటున్నాం, మన పిల్లల యొక్క భవిష్యత్తును మనం చూస్తున్నాం. కానీ తల్లిదండ్రులు మాత్రం అది చూడనే. ఆ తల్లిదండ్రులు మన భవిష్యత్తును చూసి వారి భవిష్యత్తును, వారి ఆరోగ్యాన్ని, వారి క్షేమాన్ని అవన్నీ కూడా పక్కన పెట్టి మన కొరకు వారు త్యాగం చేస్తుంటే రేపు వారిని పక్కన పెట్టి మళ్ళీ నా కుటుంబం, నా పిల్లలు, నేను అనే స్థితికి అని వెళ్ళిపోతున్నాం. మరి ఈ తల్లిదండ్రుల బాధ్యత ఎవరు? ఇప్పుడు వీళ్ళు పని చేసుకోలేరు. ఎవరైనా వండి పెడితే, ఎవరైనా పెడితే ఇదని ఇస్తే తీసుకుందాం, తిందాం. ఈ జీవితంలో వారికి దిక్కెవరు? ఆ రోజులో వారు అనుకుంటే ఈరోజు నీకు ఈ స్థాయి, ఈ స్థితి వచ్చేదా? జాగ్రత్త. మన తప్పులు మనం సరి చేసుకుని ఇక్కడ నుండి ఒక మంచి ప్రాజెక్టుగా, సరిచేయబడిన వారుగా, దిద్దుకున్నవారుగా, నువ్వు ఒక మంచి జీవితమును కలిగినటువంటి జీవితంతో నువ్వు బయటికి వెళితే నిన్ను చూసి సమాజం మారుతుంది. నిన్ను చూసి అనేకులు మారుతారు. అనేకులు వారి కుటుంబాన్ని జాగ్రత్తగా అవి చూడండి ఎలా బ్రతుకుతున్నాడు, వీడు చూడండి ఎలా బ్రతుకుతున్నాడు అని నిన్ను సమాజము చూపిస్తుంది. అందుకే ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రి కుటుంబం అనేది ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేసేది. పిల్లలకు చక్కని మార్గం చూపించాలి, మంచి ఆలోచన చెప్పాలి, వారిని ప్రోత్సాహపరచాలి. వారు ఏ స్థితిలోకి వెళతారో, ఏ స్థితిలో అయితే వారు బాగుంటారో అవన్నీ మనం గుర్తించి వారికి ఆ స్థితిని మనం ఇవ్వాలి. అంతేగాని నీ ఆలోచనలతో మన పిల్లల జీవితాన్ని, నీ స్వార్థముతో, నీ క్షేమంతో నీ కుటుంబ జీవితాన్ని నువ్వు పాడు చేయొద్దు. దిక్కులేని వారుగా, అనాథులుగా, పిల్లలకు మనం ఏమీ సహాయం చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఎవరుండొద్దు. నీ పిల్లలు నీ మీద ఆధారపడుతున్నారు. నీ పిల్లలకు నువ్వే గార్డియన్, నీ పిల్లలకు నువ్వే భరోసా. నా తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు నాకు సహాయమును చేస్తారనే ధైర్యాన్ని మన పిల్లలకు మనం ఇవ్వాలి. అలా ఇచ్చే మంచి తల్లిదండ్రులుగా మన యొక్క జీవితాలు ఉండాలని ఈరోజు ఈ ఫాదర్స్ డే రోజున నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాంటి తల్లిదండ్రులు తయారవ్వాలి. బిడ్డలు కూడా నీలాగా నీ పిల్లలు కూడా తయారవ్వాలి. మన సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభావాలు ఎలా ఉన్నా మన పిల్లలు ఆ ప్రభావానికి పడరు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో మన బిడ్డను మనం పెంచాలి. అంటాడు, పక్కన 1000 మంది పడిన కుడి పక్క 10,000 మంది కూలిన అపాయము. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నా ఆ ప్రభావం మన పిల్లల మీద పడకుండా, దానిలోనికి మన పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తగా మన పిల్లలు పెంచాలే తప్ప పరిస్థితులను లేకుంటే బాగుండు, నా పిల్లలు బాగుంటారు అని మనం అనుకోవద్దు. సమాజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సమాజం పరిస్థితులు ఎలాగే ఉంటాయి. పరిస్థితులు ఇలాగే జరిగిపోతూ ఉంటాయి. ఒకదాని వెంట ఒకటి రకరకాలటువంటి ఆ పిల్లలు పాడు చేసేటువంటి ఆలోచనలు, జ్ఞానము సమాజంలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి మన పిల్లలను
పాడయ్యే విధంగా మన పిల్లలు మనం పెంచొద్దు. జాగ్రత్తగా మన పిల్లలు మనము పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. వాడు స్కూల్కి వెళుతున్నాడు లేదా, వచ్చిన తర్వాత వర్క్ చేస్తున్నాడా లేదా, వాడు చదువుతున్నాడు లేదా, వాడు ఎలా ఉంటున్నాడు, బాధ్యత ఉండాలిగా మనకి. తెలిసి తెలియని వయసులో ఉన్నాడు, తెలియదు. చదువుకోవాలని, వ్రాయాలని, అప్పగించాలని తెలియదు పిల్లలకి. తెలిసిన మనం ఏం చేస్తున్నాం, వాడు చదువుకుంటే బాగుపడతాడని మనం పంపిస్తున్నాం, మనం ఫీజులు కడుతున్నాం, వాడికి అన్నీ మనం నేర్పుతున్నాం. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, నేను ఇన్ని తెస్తున్నాను, నువ్వు ఎందుకు చదువుకో అంటే కుదరదు. పరిస్థితులు తెలిసి తెలియని వయసు, భవిష్యత్తు తెలియదు, రేపు పరిస్థితి వారికి తెలియదు. అందుకే బాలుడు నడవలసిన త్రోవలో అది నడిపించుకోకుండా నువ్వెంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరే. జాగ్రత్త. రేపొద్దు నువ్వు ఏడిస్తే అది తిరిగి రాదు, అది తిరిగి రాదు. మన పిల్లలు మన ఎదుట వారి భవిష్యత్తును పాడు చేసుకుని వారి యొక్క జీవితము విచ్ఛిన్నమైపోతుంటే మనం బ్రతికిన శవాలులాగా, సచ్చిన శవాలులాగా బ్రతికి అడవాలి తప్ప ఉపయోగం ఏమీ లేదు. సమాజానికి మనం ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి జీవితము కలిగిన పిల్లలను మనం అందించడానికి దేవుడు మనకి ఈ స్థలాన్ని దేవుడిచ్చాడు. పాపులను నీతిమంతులుగా చేయాలి, చెడ్డవారిని, చెడ్డ స్నేహాల్లో ఉన్నవారు, చెడిపోతున్న వారిని బాగు చేయాలి. ఇక్కడ బాగు చేయబడినటువంటి వ్యక్తులుగా నీవు ఉంటే నీలో నుంచి నీ మాటలు మంచిగా వస్తాయి, నీ ఆలోచనలు మంచిగా వస్తాయి, నీ నడక మంచిగా వస్తుంది, నీ చూపు మంచిగా ఉంటుంది, సమాజానికి నువ్వు మంచిని చూపిస్తావు. నీ కళ్ళు మంచిగా ఉంటే సమాజం నీకు మంచిగా కనిపిస్తుంది. నీ మనసు మంచిగా ఉంటే అందరూ నీకు మంచివాళ్ళుగా కనిపిస్తారు. అందుకే నా కుమారుడా, నీ హృదయము నాకేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని బాగు చేయటానికి తన జీవితాన్ని ఖర్చు చేశాడు దేవుడు. నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన సింహాసనాన్ని, మంచి స్థితిని వదులుకున్నాడు. నీ కొరకు అనేకమైన పాటలు పడ్డాడు. ఇదంతా ఎవరి కొరకు? మన కొరకే. ఈరోజు నీవు ఆ తండ్రిని, ఆ తండ్రి కష్టాన్ని మనం చూడాలా? మరి ఫాదర్స్ డే రోజు మీకు తెలుసు కదా, మరి మీరేం చేయాలి? కనీసం డైరీ మిల్క్ అని తేవద్దండి అయ్యగారు షుగర్ పెరగటానికి. నేను అనుకుంటున్నా ఎవరికి తెలియదు కాబోలు అనుకుంటున్నా, తెలుసండి అని చెప్తున్నారు. మరి తెలిసినప్పుడు కనీసం ఒక కేక్ అని తీసుకొస్తే, అయ్యగారు ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, మరి మా తండ్రి గారికి మనం ఏం చేయాలి? ఒక కేక్ తీసుకొద్దాం, ఒక చిన్న ఏదో పూలదండో లేదా చిన్న శాలువానో. ఊరికి చెప్తున్నాను, ఇంకా మనం చేయాలి. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? గౌరవించాలి, గౌరవించాలి. ఇది మనం నేర్చుకోవాలి, ఇది మన జీవితాల్లోకి రావాలి. ఏదైనా ఒక పండుగ వస్తుంది అంటే ఆ పండుగ రోజున మనం ఎవరిని? దేవుని ప్రేమిస్తాం కదా, ఆ దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి వారిని, సేవకులను మనం ప్రేమించాలి. ఆయన సంగతి ఎందుకండి, ఆయనే షూటు బూటు వేసుకుంటేనో. కానుకలు ఇచ్చే మనమేమి ఎట్టున్నాం, తీసుకుని ఆయనే అట్టున్నాడు. ఆయనకేమైంది? పొట్ట గిట్ట బాగానే ఉంది, దిట్టంగానే ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం శారీరకముగా ఉండేవారిలాగా మనం ఉండొద్దు. వారు వేరు, మన వేరు. ఏమన్నాడు? మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరై రక్షణ పొందండి. అంతేగా, వేరై మనం ఏమయ్యాం? రక్షణ పొందాం. ఇప్పుడు మరలా తిరిగి నేను వారిలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. ఇక్కడ మనం ఎవరితో ఉండాలంటే, మనము ప్రభువుతోనే సహవాసము. మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. అందుకే ప్రార్థన చేటు ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును ఎడతెక్కు ఉండాలి. ఇది చేయాలి. రక్షణ పొందిన తర్వాత నీకెప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడు కాదు ఇక్కడికి. నువ్వు ఎప్పుడు రావాలి దేవునితో. అందుకొరకు దేవునిని ఏర్పాటు చేశాడు. అవసరమైతే ఒకరోజు దేవుని కొరకు త్యాగం చేద్దాం. ఏమైంది? నీకు డబుల్ టైఫాయిడ్ వస్తే కొండకు బెచ్చబెట్టినట్టుగా విరోచనాలు అయితే వెళ్తావా డ్యూటీకి? మేలకొండ కూర్చుంటావు సచ్చినట్టుగా సెలవు పెట్టి. ఎవరంటావా?
మరి ఎందుకు నీకు ఆ కొండకు బెజ్జం పెట్టేదాన్ని పెట్టాలా దేవుడు? డబుల్ టైఫాయిడ్ రప్పించాలా? జాగ్రత్త. ఆరోగ్యముగా ఉన్నప్పుడు ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి బిడ్డలుగా దేవుని ఎదుట ఉండండి. మంచి వారికి దేవుడు ఎప్పుడు సహాయమును చేస్తాడు. ఇప్పుడు యాకోబు యోసేపుకి ఏం చేశాడు? విచిత్రమైన అంగీలు కుట్టించి ఆ కుమారుని ప్రత్యేకముగా చూస్తూ ఉన్నాడు. ఆ 12 మందిలో ప్రత్యేకముగా చూసుకుంటూ ఉన్నాడు. ఈ చూసుకునేటువంటి విధానములో మిగతా వాళ్ళకి ఏం కలిగింది? ఈయన మీద కలిగింది, తండ్రి మీద కూడా కలిగింది. ఎందుకు తల్లిదండ్రులు అలా ప్రత్యేకంగా చూస్తారు అంటే, ఒకటి చిన్నవాడనో, తెలుగు తక్కువడనో, లేకపోతే అందరూ సెటిల్ అయిపోయారు ఈయన ఒక్కడే ఉండాడనో, లేకపోతే ఆయనకి ఏదో బలహీనుడనో, లేకపోతే ఏదో చేయలేరనో, ఏదో మొత్తం మీద తల్లిదండ్రులు ఆలోచించి ఏదో మొత్తం మీద ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఈయనకు కూడా మనం ఏదో చేయుతూనే అందిస్తే ఎట్లా కూడా పైకి వస్తాడనో మనం చేస్తాం. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి అందరూ మంచిగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఆ తరువాత ఈ కుమారుని ఇంతగా ప్రేమిస్తున్నట్టే రెండో కారణం ఏమిటంటే, కుటుంబ బాధ్యత కలిగిన వాడని, యథార్థంగా ఉంటాడని, తప్పు చేయడని, ఏదైనా తప్పు జరుగుతుంటే దానిని ఖచ్చితంగా ఖండిస్తాడని, మంచివాడు కాబట్టే తల్లిదండ్రులు ఏం చేస్తారు? మంచివాడిని. 2 కారణాలు ఉంటాయి. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అన్నదమ్ములు చేసేటువంటి తప్పులను ఏం చేశాడు? ఈయన చూశాడు. మరి విలువైన ఆస్తిని ఏం చేశాడు? పిల్లల చేతిలో పెట్టాడు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? వారికి ఉన్న చెడు అలవాట్లు బట్టి రోజుకు ఒక దానిని అమ్మేసుకుంటున్నారు. ఇలా రోజుకు ఒక దాన్ని అమ్మేసుకుంటూ పోతే మంద ఉంటుందా? ఏమని చెప్తున్నారు? పని అమ్మేసుకుని మేము అమ్ముకున్నామని చెప్తున్నారా? ఏమని చెప్తున్నారంటే, ఇవాళ పులి తినేసిందనో, ఇంకొక రోజు తోడేలు తినేసిందనో, ఇంకో రోజు అది తినేసిందని, ఇది తినేసిందని రోజుకో రకంగా చెప్తున్నారు. ఇది ఎవరు చూస్తున్నారు? వీళ్ళు చేసే పనులు ఆయనకు చాలా బాధేసి, లేదు డాడీ ఎలా కాదు, వీళ్ళు ఇలాగూ చేశారు అని చెప్తుంటే ఇప్పుడు ఈయన వదిలించుకోవాలి. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? మంచివాడిని తన ఆలోచనలోకి వచ్చి ఈ కుటుంబం యొక్క క్షేమం కొరకు ఏదైతే ఆయన ఆయన ఈ యొక్క ప్రోడక్ట్ని ఇది అభివృద్ధి చేయాలనుకుంటున్నాడో దానికి నష్టము కలిగించే వారిని చెబుతూ ఉంటే కోపమేగా, సపోర్ట్ చేయకపోగా దాని నష్టాన్ని కలిగిస్తున్నాం. అందుకే తల్లిదండ్రులకి కొంత మీద ద్వేషము, కొంత మీద కోపము, కొంత మీద ప్రేమ. ఇదే కారణం. అంతేగాని కన్న పిల్లల్ని ఎవరు కూడా ద్వేషించరు, శపించరు. వారు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలని ఏ తల్లిదండ్రులు అంటారు. జాగ్రత్త. ఈ ఫాదర్స్ డే రోజున మీకు చెప్పే విలువైన మాటలు జాగ్రత్తగా, ఇది మీ జీవితానికి బహు ఆశీర్వాదకరమైన విషయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండండి. ఇక్కడ అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ఇచ్చి సమాజంలో నిన్ను జ్ఞానవంతుడుగా చేయగలిగేదే ఈ దైవ సన్నిధి. ఇది నువ్వు వినగలిగితే నీవు ఉపయోగకరంగా ఉంటావు. నీవేదో రక్షణ పొంది ఎప్పుడో అమావాస్యకు పౌర్ణానికి నీకు ఖాళీగా ఉన్నప్పుడు, నీకు తీరిక ఉన్నప్పుడు రావటానికి కాదండి ఇది. నువ్వు ప్రభు సన్నిధికి, ప్రభు బిడ్డగా ఇప్పుడు నీ ఇంటికి నువ్వు ఎప్పుడోకప్పుడు వెళ్తానంటే ఊరుకుంటుంది భార్య, పిల్లలు. మరి ఎట్లా నువ్వు దేవుని మందిరానికి కూడా ఎప్పుడోకప్పుడు వస్తానంటే ఎట్లా కుదురుద్ది? నువ్వు రక్షణ పొందిన దేనికి? నువ్వు దేవుని సన్నిధికి నువ్వు రావటానికే కదా, ఆయన బిడ్డగా ఉండటానికే కదా. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మాత్రం కాదు కదా. జాగ్రత్త. మన లోపాలను మనం జాగ్రత్తగా మనం చూసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ లోపరహితుడుగా మన జీవితాలు ఉండటానికి అవకాశం ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ మనం మంచి తండ్రికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, పిల్లల కొరకు ప్రార్థించాలి, పిల్లలను ప్రతిష్ఠించాలి, పిల్లలను పోషించాలి, పిల్లలను ప్రేమించాలి, పిల్లలకు బోధించాలి, నేర్పించాలి, పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి, పిల్లలు చేసే తప్పులను క్షమించి వారిని సరిదిద్దాలి, పిల్లల్లో మంచి తలంతులను గుర్తించాలి, వాటిని ప్రోత్సహించాలి, పిల్లలను కాపాడి వారి జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. అలా వదిలేస్తే పిల్లలు వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. పిల్లల కొరకు మనం ఏం చేయాలంటే వారి కొరకు ఆస్తిని మనము సమకూర్చాలి.
మరి మంచి తండ్రి సహజంగా మంచి తండ్రి చేయకూడనిది ఏంటి? మంచివాడు, కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి అనుకునేవాడు కుటుంబంలో ఏం చేయకూడదు? వారు ఎదుట నీకు ఏ వ్యసనాలు ఏమున్నా అవి బయట వరకే. ఇంట్లోకి వచ్చి అరే సిగరెట్ వెలిగించురారా, లేకపోతే నాకు అది కావాలా, ఇది నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళి పట్టురారా, ఇవన్నీ మన పిల్లలకి నీ పిల్లలే కదా, నీ తండ్రిని కదా, వాడు నా మాట వినాలి కదా అని నీ ఇష్టానుసారంగా నీవు వాళ్ళని ఒకవేళ నీవు అలా చేస్తూ ఉంటే రేపొద్దుండే ఏం చేస్తాడు? నువ్వు నేర్పిన మార్గంలోనే నడుస్తారు. ఆ తర్వాత నువ్వే ఎడవాలి. జాగ్రత్త. నీవు అనుకువగా జాగ్రత్త కలిగి జీవించవలసిన జీవితాన్ని నువ్వు ప్రభువు నీ కుటుంబంలో నువ్వు జాగ్రత్తగా నీ పిల్లల ఎదుట ఉన్నట్లయితే తప్పకుండా నీ పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు. దుర్వ్యసనాలు పనికిరావు. అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఇతరుల ఎదుట మన పిల్లలను కించపరచకూడదు. మన పిల్లలు మనం ఎప్పుడు కూడా శపించకూడదు. మన పిల్లల్ని ఎప్పుడు కూడా చెడ్డగా బయట మనం అందరి ఎదుట సులుకునగా మన పిల్లల్ని నీ నోటితో వారిని మాట్లాడద్దు. ఇక బైబిల్లో ఉన్నటువంటి మంచి తండ్రికి ఉన్నటువంటి ఆధారాలు లేక చేయకున్నటువంటి పరిస్థితులను రెండవది నేను మీకు చూపిస్తాను. దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించకూడదు. ఇప్పుడు దావీదు పిల్లలను ప్రేమించే విషయాల్లో లేకపోతే అభివృద్ధి చేసే విషయాల్లో ఓడిపోయాడు. అందుకే పిల్లలు వాయువరస లేకుండా ఉన్నారు. పిల్లలే ఒకరికొకరు చంపుకునేవాడుగా ఉన్నారు. పిల్లలే అధికారం కొరకు తండ్రిని చంపేవారుగా, వారు క్రూరమైన వారుగా తయారయ్యారు. అందుకోసే దావీదు, అయ్యా నా పిల్లలు నిత్యము నీ సన్నిధానం ఉన్నట్టు ఆశీర్వాదం ఇవ్వయ్యా, నా పిల్లలు శపించబడుతున్నారు, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు, నా పిల్లలకు ఆ సహాయమును అందించమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా చేయాలిగా, మనం చేయాలి. ఇప్పుడు వరకు కష్టపడ్డావో లేదో తినకో నీ ఇష్టానుసారంగా నీ పిల్లల క్షేమం కొరకే నువ్వు పగలు రాత్రి కూడా కష్టపడ్డావేమో. మరి వయసు అయిపోయిన తర్వాత నీకు నుంచి అయినా మనం ఏం చేయాలంటే మన పిల్లల క్షేమం కొరకు కష్టపడటం కాదు, ఇప్పుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మన పిల్లలకి అందించడానికి ఇక్కడ నిజమైన ఆశీర్వాదాల కొరకు ఇక్కడ మన ప్రార్థనలు చేయాలి. ఇప్పుడు వరకు మనం సంపాదించినది దొంగలు కొట్టేస్తారు, చిమ్మిట్లు తినేస్తాయి కదా. అది ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ధనం అయితే చిమ్మిట్లు కొట్టు, దొంగలు కొట్టారు, ఇది నీ పిల్లలకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అది ఇక్కడ మనం చేయాలి. ఇప్పుడు నిజమైన ఆశీర్వాదం కొరకు నిజమైనటువంటి దీవెనలు మన పిల్లలకు అందించబడటానికి మనం ఖచ్చితంగా అక్కడ మనం శ్రమ పడటానికి దేవుడు ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మంచి తండ్రి చేయకుండావి ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించకూడదు. ఎందుకంటే నాకంటే ఎక్కువగా మీరు నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, నీ భూములైనా, నీ ఉద్యోగంనైనా నువ్వు దేనిని ప్రేమించినా దేవుడు దాన్ని ఏమన్నాడు? ఒక దెబ్బతో తీసేస్తానన్నాడు. అటువంటి దేవుని పిల్లలు మనం ఇప్పుడు దాకా ప్రేమించాలని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేయాలి? దేవుని కంటే ఎక్కువగా దేనిని అంటే ప్రేమించొద్దు కాను, దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము నీ అందాన్ని కానీ, నీ సౌందర్యాన్ని కానీ, నీ డబ్బును కానీ, నీకున్నటువంటి దాన్ని కానీ నువ్వు దేనిని ప్రేమించినా అది దేవుని యొద్ద నుంచి తీసేసుకుంటాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. తర్వాత మన జీవితాల్లో మనం ఏం చేయకూడదంటే తప్పును మనం ఏం చేయకూడదు, సమర్థించొద్దు. పిల్లోడు దోసకాయ దొంగతనం చేసి తీసుకొచ్చాడు, నా పిల్లోడికి ఎంత బాధ్యత, నా పిల్లోడు ఎంత మంచోడు, సంసారం అంతా ఎంత బాధ్యత అని మనం అన్నాం అనుకోండి, రేపు పొద్దున్నాడు 2 దోసకాయలు తెస్తాడు. మనం ఏం చేయాలండి? అరే ఈ దోసకాయ ఎక్కడిదరా, నీకు డబ్బులు ఎందుకు తెచ్చావు, ఎక్కడ తెచ్చావు అని అడగాలండి. తెచ్చాడు కదని చక్కగా మూట కట్టుకుని దాచేసుకుని రేపొద్దున్నే ఆడు మళ్ళీ ఈ డబ్బులని తీసుకెళ్ళి పాడు చేస్తూ ఉంటే రేపొద్దున ఏడిస్తే అట్లా తెచ్చినప్పుడు సంకలు కొట్టుకుంటున్నావు, పాడు చేసేటప్పుడు ఏడుస్తున్నావు. ఎట్లా? జాగ్రత్త. ఏమంటారు? చెరపరా, చెడిపోతావు. జాగ్రత్త. ఎవరినో చెరపాలనుకుంటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ చెడు అలవాట్ల ద్వారా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు నువ్వే నీకు తెలియకుండా నీ నడవడిక, నీ పద్ధతులు అన్నీ నీ పిల్లల మీదకి వచ్చేస్తున్నాయి. వారు పాడైపోతున్నారు.
జాగ్రత్త. ఈ విషయంలో నువ్వు ఓడిపోతున్నావేమో, ఈ విషయంలో ఇవన్నీ కూడా కూటి కొరకే, కోటి విద్యలు అన్నట్లుగా నా పిల్లల కొరకే కదా నేను ఇన్ని పడేది, ఇన్ని ప్రయాస అని మరలని దీనిని తప్పును కూడా నువ్వు గొప్పగా నువ్వు చెప్పుకుంటూ వెళ్తే రేపొద్దుని నీ పిల్లలు కూడా ఈ తప్పుని గొప్పగా నీకులాగా నేను మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ తర్వాత అయ్యో అయ్యో అని లబోదిబో మనం కొట్టుకున్న దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్ని మాటలు మన పిల్లలు చెప్పేవి ఏం చేయకూడదు, నమ్మొద్దు. మన పిల్లలు భలే చెబుతారు, మన పిల్లలు అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదు అనుకోవకండి. బయట వేసే వేషాలు వేరుగా ఉంటాయి, ఇంటి దగ్గరకు వచ్చే నటన వేరుగా ఉంటుంది. వాళ్ళు భలే చెబుతారు. వీళ్ళ మాయలో పడ్డావా నీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది. ఈ విషయాలన్నీ వాస్తవమా కాదా జాగ్రత్తగా మనం ఏం చేయాలి, జాగ్రత్త చూసుకోవాలి. తప్పు పనులను మన కుటుంబంలోనికి అనుమతించొద్దు. మన పిల్లలు మంచోళ్ళైనా తప్పు పనులు ఏమాత్రము కూడా జాగ్రత్త చూసుకోవాలి. మన పిల్లలను మనం ఏం చేయాలంటే పక్షపాతముగా చూపరాదు, అంతేనా? పక్షపాతము, ఒకడికి అది ఒకడికి ఇది అలా చేస్తేనే ఒకడి మీద ఒకటి ద్వేషాలు, ఒకడి మీద ఒకటి. జాగ్రత్తగా మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఈడచ్చం మమ్మలాగా ఉన్నాడు అని ఆ మేనమామ పోలికలు అవి వస్తే అట్లా చూస్తాడు. ఇటు మామగారి పోలికలు ఏమైనా వస్తేనేమో ఆ కోపం, ఈడచ్చం ఆడి బుద్ధులే. ఇలాంటిది మన జీవితాల్లో మనం విభేదాలు చూపిస్తూ భార్యనేమో ఈడు మమ్మ మా నాన్నతో ఏమని చూడటం, ఈయనేమో అచ్చగా మా అమ్మ మా నాన్నలాగా ఉన్నాడు నీళ్లు పూజ వేసుకోవటం, ఈయన ఏమనంటే భార్య అనుకోవటం, భార్య ఏమో ఈయన ఏమనంటే భర్త మీద ఈయనకి చేయటం. ఇవన్నీ కుటుంబంలో సమస్యలు కాదు ఇవన్నీ. అంటే అసలు కష్టపడి పనిచేసే వాళ్ళలోనే విభేదాలు వస్తే ప్రోడక్ట్ ఏమవుద్ది, తారుమారి అయిపోద్ది. అది అక్కడ జరుగుద్దా? అసలు యాజమాన్యంలోనే సమస్యలు వచ్చాయనుకోండి, ఫ్యాక్టరీ నడుస్తుందా? అదే మన కుటుంబ వ్యవస్థ. భార్య భర్తల్లో సరైన అవగాహన సరైనటువంటిది లేకపోవటమే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు కష్టపడాలి, కష్టపడి నువ్వు ఏం చేయాలి, నీ కుటుంబాన్ని నీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలి, వారు అభివృద్ధి చేయాలి. ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఇక్కడ మనకు బైబిల్లో కొంతమంది యొక్క మాదిరి తల్లిదండ్రుల గురించి 2-3 మాటలు చెప్పి క్లోజ్ చేసేస్తా. 2-3 మాటలు చెప్తాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18 చదువుదాం. 8:18. హల్లెలూయా. ఈ పిల్లలు ఎలా ఉన్నారు? దేవుని మందిరములో సూచనగానే ఉన్నారంట, మహత్కార్యములు చేయవారు ఉన్నారా? అది మన పిల్లలు అలాగే ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవునితో ఉండాలి. నీ పిల్లలు చెప్పండి చక్కగా. దేవుని మందిరంలోకి వస్తే నీ పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో, వారు ఎలా చదువుకుంటే బాగుపడతారో, వారు ఎలా ప్రవర్తిస్తే వారికి మంచి కలుగుతుందో ఇక్కడ మంచి చెబుతాం. మీరు చెప్పలేకపోవచ్చు మీ పిల్లలకి. ఇక్కడ ఎలా వాక్యం వచ్చినప్పుడల్లా మన పిల్లల మంచి కొరకు మేము ఇక్కడ అన్నీ మంచి మాటలు చెబుతాం. చెడిపోయే విషయాలు, కుటుంబాన్ని పాడు చేసే విషయాలు, తల్లిదండ్రులకు విరోధంగా ఉండే జీవితాలు ఇక్కడ మేమేమీ నేర్పించాం. అందుకే మన పిల్లలను మనం ఎక్కడికి తీసుకురావాలి? దేవుని మందిరములోకి మన పిల్లలు రావాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 17 వచనం. 24:17 చదవండి. ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడంటే, నేను నా ఇంటి వారు యెహోవాను. సమాజం అన్ని లక్షల మంది ఎట్టున్నా మాకేం పర్వాలేదు, మేము మాత్రం దేవుణ్ణే సేవిస్తాం. అది మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి కదా. యెషయా అలాగూ తన పిల్లలను దేవుని యొక్క మందిరములో సూచనగాను ప్రవశించేవారు కానీ దేవుడు వారిని
ఆ దేవుడు ఏర్పాటు చేశాడు. యెహోషువ ఎలా ఉన్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అనేటువంటి చక్కని స్వభావం కలిగిన వాడుగా యెహోషువ మనకు కనిపిస్తున్నాడు. అపోస్తుల కార్యగ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనంలో ఆ కొర్నేలు గురించి మనం చూడవచ్చు. తన కుటుంబాన్ని గురించి చూసారా, ఈయన ఎలా ఉన్నారు? తన కుటుంబం అంతా కలిసి దేవుని యందు, అది ఇక్కడ మనకు కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగితే ఆశీర్వాదాలు మనకి వస్తాయి. ఆ భయభక్తులు మనం ఎవరికి నేర్పించాలి? మన పిల్లలకు కూడా మనము నేర్పించాలి. అలాగనే 4వదిగా మనం చూసినట్లయితే కపెర్నహూములో ఉన్నటువంటి ప్రధాని యొక్క కుటుంబాన్ని గురించి మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనం చదువుదాం. 4 అదేనని హల్లెలూయా. అది మనం ఏం చేయాలంటే, ఏ సత్యాన్ని అయితే మనం నమ్మామో ఆ సత్యాన్ని మన పిల్లలు, మన కుటుంబం కూడా నమ్మేటట్లుగా మన పిల్లల్ని పెంచాలి. అలాగే పెంచాలి. అపనమ్మకస్తులుగా మన పిల్లల్ని మనం ఏం చేయకూడదు? పెంచకూడదు. రేపొద్దుండే నీ పిల్లలు అలాగే తయారవుతారు, అలాగే ఉంటారు. జాగ్రత్త. ఇక మనము అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయం 31వ వచనం మనం చదివినట్లయితే చెరసాల నాయకుడి యొక్క కుటుంబం ఎలా ఉందో చూద్దాం. 16:31 అపోస్తుల కార్యగ్రంథము. అందుకు హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును నీ ఇంటి వారును రక్షణ. మన కుటుంబాలు ఎలా ఉండాలి? రక్షణ పొందిన కుటుంబాలుగా ఉండాలి. అది మనం చేయాలి. ఇది ఈ విధంగా నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే నీ కుటుంబం ఎప్పటికీ ఆశీర్వాదం. నువ్వు లేకపోయినా దేవుడు నీ పిల్లలను దేవుడు కాపాడుతాడు. మన పిల్లలను మన చేతులు పెట్టుకోవద్దు, మన పిల్లలను దేవుని చేతులు పెడదాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతులు పెడితేనే కదా అది ఆశీర్వదించబడింది. నీ పిల్లలు, నీ కుటుంబం దేవుని చేతులు పెట్టండి. చెడు మార్గాల్లో పెట్టవద్దు, దేవుని చేతులు పెట్టండి. ప్రభువే నీ పిల్లలకి ఏం కావాలన్నీ దేవుడు సమకూరుస్తాడు. దేవుడి మాటలు మన ఇంట్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడిన విలువైన మాటలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరూ దేవుడి మాటలు విని చక్కని దైవ దీవెనలు సంపాదించుకున్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.